హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ అడ్వాన్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. జనరల్గా మనకి సాటర్డే సండేస్ వస్తాను. నేను ఆల్మోస్ట్ కుకింగ్ వీడియోసే కదండి రిలీజ్ చేస్తాను. కాకపోతే లాస్ట్ టైం కూడా రథసప్తమి నాడు మనకి ఇట్లాగా ఆదివారం పడినప్పుడు మనకు ఆబ్వియస్గా ఏమొస్తుంది, కుకింగ్ వీడియోస్ని పక్కన పెట్టేసి మన హిందూ సంప్రదాయం ప్రకారం వచ్చిన పండగల తలకు విశిష్టత చెప్పుకోవడం అలవాటైపోయింది. అందుకని ఈ వీకెండ్ కూడా నాకు ఈరోజు శనివారం అయినా కడ తెల్లవారితే శివరాత్రి, సో దాని తాలూకు ప్రాముఖ్యత చెప్పుకోకపోతే ఎలాగా అని నా కుకింగ్ వీడియోని పక్కన పెట్టి ఈరోజు మనం చేసుకోబోయే వీడియో మహాశివరాత్రి తాలూకు విశిష్టత ఆర్ ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. అందులోని ఈసారి ప్రాముఖ్యత ఏంటనుకుంటున్నారు? రేపు అనగా ఆదివారం, మాఘపాదివారం, మహాశివరాత్రి రెండూ కలగలిగిన రోజు కాబట్టి ఆహా ఏమి పర్వదినం అండి రేపటి రోజున. అందుకే మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఈ శివరాత్రి రోజున శివలింగోద్భవం జరిగిందని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని, అలాగే శివతాండవం చేసిన రోజు అని చాలామంది భక్తులు చెప్పుకునే నానుడి అండ్ మన పూర్వీకులు చెప్పిన ప్రతీతి అన్నమాట. అందుకనే ఈ రోజంతా ఉపవాసం చేసి జాగరణ ఉండి బిల్వపత్రాలతోటి శివనామస్మరణతోటి ఓం నమ శివాయ అనే నామస్మరణతోటి రోజంతా గడపాలని చాలామంది పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. శివలింగోద్భవం జరిగిందని మనం మొదట్లో చెప్పుకున్నాం కదండి. ఇదే రోజున అసలు అది అంటే ఏంటి అని అంటే, పరమశివుడు అంటే అది మన మహాశివుడు ఇదే రోజున శివలింగాకారంగా ఆవిర్భవించడం జరుగుతుందని మన శివపురాణం చెప్తుంది. అందుకోసమే ఈ శివరాత్రి రోజున శివలింగోద్భవం జరిగిందని మన పెద్దలందరూ నమ్ముతూ ఉంటారు. ఇంకా ఇదే రోజున శివ మరియు శక్తుల కలయిక జరిగిందని పెద్దలందరూ ఒక ప్రతీకగా చెప్తూ ఉంటారు. అందుకే శివశక్తి అని ఇద్దరుగా వేరు చేయరండి, ఇద్దరు కలిపి ఒకటే. అదే శివశక్తి కలయిక ఇదే రోజు జరిగిందని ఒక నమ్మకం కూడా ఉన్నది మనకి. అందుకే ఈ రోజున ఆహారం తీసుకోకుండా అంటే ఉపవాసం ఉంటూ, నిద్రపోకుండా అంటే జాగరణ చేస్తూ శివనామ స్మరణతో గడిపితే మనకున్న పాపాలన్నీ తొలగిపోయి ముక్తి మార్గం లభిస్తుందని ఒక నమ్మకం. అయితే దీని అంతటికి ఒకరు మళ్ళీ చాలామంది వస్తారు, ఏంటి ఉపవాసం చేసేసి పూజలు చేసేస్తే పాపాలు పోతాయా అని. ఇదంతా ఒకరు పెద్దలు చెప్పిన నమ్మకం. ఆ నమ్మకం ఉన్నవాళ్ళు పాటిస్తాం, లేని వాళ్ళు లేదు. కానీ మన పురాణాలన్నీ ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచిదని చెప్తున్నప్పుడు మనం కూడా పాటించడంలో తప్పేముందండి. పైగా పోనీ సైంటిఫికల్గా ఆలోచించుకున్న ముప్పొద్దున 3 పూట్ల తినకుండా ఒక్క పూట లేకపోతే ఒక్కరోజు, వారం రోజుల్లో ఒక్కరోజు, అట్లీస్ట్ ఇలా పర్వదినాల్లో నెలకు ఒక రోజు మన ఉపవాసం ఉంటే మన కడుపు కూడా క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది కదండి. అంతే, అలా ఆలోచించినా మంచిదే. మనం ఆధ్యాత్మికంగా ఆలోచించిన ఇదే రోజు మనకి ఉపవాసం చేసిన, జాగరణ చేసిన, బిల్వపత్రాలతో శివుని అభిషేకించిన ఎంతో పుణ్యం కలిగి పాపాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం అండి. రేపటి రోజు అంటే శివరాత్రి రోజు రాత్రి నిశిత కాలంలో మన శివునికి అలాగే శివలింగానికి విశేషమైన పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందటండి. అందులోనూ ఆ శివ ప్రతిబింబమైన శివలింగానికి జలాభిషేకమైన, పాలాభిషేకమైన లేకపోతే రుద్రాభిషేకమైన చేసి మనం ఎంతో నియమనిష్టలతో పూజలు చేయడంతో ఎంతో ఫలితం ఉంటుందట. ఇదే రోజున చాలా దాన ధర్మాలు చేస్తుంటారు. అందులోనూ ముఖ్యంగా వస్త్రదానం అని, అన్నదానం అని. అంటే మనం ఉపవాసం ఉంటే ఇంకోళ్ళు ఉండకూడదు అన్న కాదు, ఒకరికి తిందామనుకుని తినలేని ఫుడ్ అవైలబిలిటీ లేని వాళ్ళకి అన్నదానం చేస్తే ఆ శివునికి ఎంతో ప్రీతటండి. ఇన్ ఏ సింపుల్ వర్డ్స్ అంటే ఆధ్యాత్మిక భావనతో చెప్పాలి అని అంటే గనక ఇదే శివరాత్రి రోజున అంటే రేపటి రోజున అజ్ఞానాన్ని విడిచి జ్ఞానాన్ని పొందే రోజుగా ఈ శివరాత్రిని భావిస్తూ ఉంటారండి. ఇంకా అహంకారాన్ని విడిచి అంటే అహంకారాన్ని త్యజించి శివతత్వాన్ని గ్రహించాలని అంటే స్వీకరించాలని అని చాటి చెప్పే ప్రాముఖ్యమైన రోజే ఈ శివరాత్రి అండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర. ఈ నామస్మరణలతో
మన రేపటి రోజునంతా గడుపుతారని భావిస్తూ నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్, ఇదేం పెద్దది కాదు, బట్ నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేశానని భావిస్తున్నాను. తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి. ఒకవేళ పర్వాలేదండి బాగానే చెప్పాను అనుకుంటే చాలా 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 థ్యాంక్స్ అండి. మరొక్కసారి అందరికీ, నా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.